హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేతకాని సామాజిక వర్గం నేతలు ఆందోళన చేశారు. నేతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా తమకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సంవత్సరాలు దాటిన ఈ నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఈ రోజు స్వాతంత్రం వచ్చిన నుంచి 15 సార్లు మరి ఎలక్షన్ జరిగితే ఇవాళ ఎంపీగా మరి 44 మంది ఇలా మాల సోదరులు మాదిగ సోదరులే ఉన్నారు. ఇలా మా నేతకాని సోదరులు ఒక్కసారి మాత్రమే మా అవకాశం ఇవ్వడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. అదే విధంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో 15 సార్లు జరిగితే 284 మంది ఇలా మాల మాదిగ సోదరులే ఉన్నారు తప్ప మా కులం నుంచి ఒక్కరు మాత్రమే మరి అసెంబ్లీకి పోవడం జరిగింది. ఈ రకంగా మాకు జనాభా ప్రాతిపదికన ఉన్నా కానీ మా జాతికి అన్యాయం జరుగుతుంది. కాకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అవుతుందో కార్పొరేషన్ ఏదైతే వేస్తా ఉన్నారో మా వాటా మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి, మాకు ఖచ్చితంగా మాకు నేత కానీ ఎస్సీ కార్పొరేషన్ ప్రకటించాలని ఈ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఇలా హైదరాబాద్ రావడం జరిగింది. వివిధ జాగాల్లో పోలీస్ శాఖ వారు కూడా మరి మా వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారు ఒకటే గమనించాలి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీతో కలవడానికి కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాకు చాలా బాధలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది ఉండి కూడా కనీసం తినడానికి మాకు తిండికి లేనటువంటి పరిస్థితుల్లో మా జనం కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఏదైతే మరి తెలంగాణ ప్రభుత్వము మరి ఏదైతే ఈరోజు ఒక 2 రోజుల క్రితమే మరి అన్ని కులాలకు మరి కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంలో మరి దాంట్లో భాగంగా మరి మా నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఇక్కడ ఈ రాష్ట్రంలో నేతకాని కులస్తులు పూర్తి స్థాయిలో ఒక 20 లక్షల పైచులకు జనాభా ఉన్నప్పటికీ మా కులాన్ని విస్మరించి మరి ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్లో మా పేరు లేకపోవడం వల్ల మా నేతకాని సోదరులు కావచ్చు, మరి నిరుద్యోగ యువత కావచ్చు, మరి చాలా మందికి మన కార్పొరేషన్లో మాకు అవకాశం ఇస్తే మా బతుకులు బాగుపడే పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా యొక్క నేతకాని సమయాన్ని గుర్తించి నేతకాని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే మరి